శ్రీ గురు గణేశ శారదాంబాయై నమ. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథాః. ఎదురుగా ఉన్న సేనను చూడు, అందులో భీమార్జునులతో సరి సమానమైనటువంటి వారు, గొప్ప ధనుద్ధారి అయి ఉండేటటువంటి యోధులైన వాళ్ళు, మహారథులైనటువంటి యుయుధానుడు, విరట మహారాజు, ద్రుపదుడు కూడా ఉన్నారు. ఇది ఈ శ్లోకం తలకర్థం. ద్రోణాచార్యునితో సుయోధనుడు ఈ విధంగా అంటున్నాడు, మీకు మీ దగ్గర యుద్ధ విద్యను నేర్చుకునేటటువంటి భీముడు, అర్జునుడు ఎంత బలమైన వారో, ఎంత తెలివితేటలు గలవాళ్ళో, ఎంత యుద్ధ విద్యల్లో నిపుణులో సరి సమానమైనటువంటి బలం కలిగినటువంటి వారు మరో ముగ్గురు ఉన్నారు అవతల. చాలామంది యోధులు చెప్తున్నారు, అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళని ప్రస్తావన చేస్తున్నాడు. యుయుధానుడు అంటే సాత్యకి, ఇతడు కృష్ణుడికి యుద్ధం చేస్తే అతనికి సారథ్యం చేసేటటువంటి వాడు. మరలా ద్రుపద మహారాజు, విరాట మహారాజు పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు ఆ విరాట మహారాజు యొక్క రాజ్యంలో సంవత్సర కాలం పాటు తలదాచుకున్నారు. అలాగే అజ్ఞాతవాసం పూర్తి చేస్తే తరువాత ఆ విరాట మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరను తీసుకొచ్చి తన కుమారుడైనటువంటి అభిమన్యుడికిచ్చి వివాహం చేశాడు. ఇలా వారి యొక్క బాంధవ్యం వల్ల అతను కూడా యుద్ధానికి వచ్చి అక్కడ ఉన్నాడు. అలాగే ద్రుపద మహారాజు నీతో సరి సమానంగా చదువుకున్నవాడు, తెలివైనవాడు. ఇలా ఎవరి యొక్క యుద్ధ నైపుణ్యాన్ని అనుసరించి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కాబట్టి నీవు కూడా వారికి అనుగుణంగా మన సైన్యాన్ని కూడా సిద్ధం చేయమని, అలాగే ఈ సుయోధనుడు తలక దృష్టి అంతా కూడా అక్కడ ఉండేటటువంటి అర్జునుడి మీద, భీముడి మీద ఉంది. ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇలా యుద్ధంలో తన తోటి వారితో పాటు ఎదుటి సేనను కూడా చూడమని చెప్పి ఈ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నాడు. ఇది ఈ శ్లోకం తాలూకా అర్థం. స్వస్తి, శుభం భూయాత్.